శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. శ్రీ మాత్రే నమః, శ్రీ గురుభ్యే నమః. మన ఛానల్కి స్వాగతం. కుంభరాశిలో పుట్టిన వారికి ఈ 2025వ సంవత్సరం జనవరి 1, 2, 3 తేదీల్లో మీ జీవితంలో జరగబోయేది ఇదే. మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక రహస్యం అనేది బయటపడుతుంది. ఇక మీరైతే నిజాలు తెలుసుకొని ఎంతో ఆశ్చర్యపోతారు. అయితే ఈ యొక్క కుంభరాశి వారి జాతక గ్రహస్థితిని అనుసరించి ఈ జనవరి 1, 2, 3 తేదీల్లో ఈ రాశివారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, అలాగే ఈ కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఆ ముఖ్యమైన రహస్యం ఏ విధంగా బయటపడుతుంది, జనవరి 1, 2, 3 తేదీల్లో వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఇక కుంభరాశి వారికి శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అదేవిధంగా ఈ దేవతారాధన కుంభరాశి వారికి జీవితంలో మేలు చేస్తుంది అనేటువంటి తదితర పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. మీ యొక్క లైక్ అండ్ షేర్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళితే, ఇక ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారి వ్యక్తిత్వం కనుక మనం చూసుకున్నట్లయితే చురుకుదనం, సమతుల్యమైన స్వభావంతో పాటు పక్షపాత ధోరణి లేకుండా ఆలోచించడం, అలాగే దౌత్యపరమైనటువంటి లక్షణాలను కూడా ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ కుంభరాశిలో పుట్టిన వారికి త్వరగా కోపం అనేది రాదు. ఒకవేళ కోపం వచ్చినా వీరికి ఎక్కువసేపు ఉండదు. కాకపోతే ఈ యొక్క కుంభరాశి వారి కోపానికి కారణమైన వారిని మాత్రం గుర్తుపెట్టుకునే స్వభావాన్ని అధికంగా కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గతమైన ఆలోచనలను ఎవ్వరితోటి పంచుకోరు. అయితే ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారు ఎప్పటి నుంచో మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఎవరికి కూడా మీరు చెప్పుకోలేనటువంటి ఒక ముఖ్యమైన రహస్యం అనేది ఇప్పుడు ఈ సమయంలో బయటపడుతుంది. ఇక అది ఎటువంటి ఒక ముఖ్యమైన రహస్యం అంటే ఆ వార్త ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇక దీని కారణంగా మీరైతే మానసికంగా చాలా ఆందోళనకి గురవుతారు. ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈ జనవరి 1, 2, 3 తేదీల్లో ఆ రహస్యం అనేది బయటపడబోతోంది. అది ఎంతో కాలంగా మీ యొక్క జీవిత భాగస్వామి దగ్గర దాచి ఉంచిన రహస్యం ఉండవచ్చు, లేదా మీ యొక్క ప్రేమ జీవితానికి సంబంధించిన విషయమైనా అయి ఉండొచ్చు. ఇక ఈ రహస్యం అనేది ఈ సమయంలో బయటపడుతుంది. ఇక మీరు ముఖ్యంగా ఎలాంటి తప్పు చేయకపోయినా ఈ సమయంలో మీరైతే కొన్ని నిందలు, ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే మనం కొంతమందిని చూస్తూ ఉంటాం. వారి జీవితానికి సంబంధించి గతంలో వారు చేసిన పొరపాట్లు కానివ్వండి, లేదా గతానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు కానివ్వండి, వాటిని వారు దాచిపెడుతూ ఉంటారు. దీనికి గల కారణం ఏమిటంటే భవిష్యత్తులో వారికి ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు అనేవి ఎదురు కాకూడదని వారు అనుకుంటారు. ఏదో ఒక సందర్భంలో మాత్రం ఇటువంటివి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమయంలో ఈ యొక్క కుంభరాశి వారు దాచిపెట్టినటువంటి విషయానికి సంబంధించిన కొన్ని ప్రతికూల అంశాలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరైతే మీ జీవితంలో చాలా న్యాయంగా, ధర్మబద్ధంగా ఉన్నారు. కానీ గతంలో మీరు తెలుసో తెలియకో చేసిన కొన్ని పొరపాట్లు మీ యొక్క జీవితంలో మీకు కొంత చేదు అనుభవాలను, పాఠాలను మిగిల్చాయి. అయితే ఈ యొక్క కుంభరాశి వారికి ఈ సమయంలో వాటి వల్ల మీరు కొంచెం మానసికంగా కృంగిపోయేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని ఎంతైనా చెప్పుకోవచ్చు. అయితే
మీరు మాత్రం ఇటువంటి పరిస్థితుల నుండి బయటపడటానికి మీరు ప్రతిరోజు శివనామ స్మరణను మీ మనసులో స్మరించుకోండి. శివారాధన చేసుకోవడం వల్ల ఇటువంటి సమస్యల నుండి బయటపడటానికి ఆ పరమశివుడు మీకు ఒక మార్గాన్ని చూపిస్తాడు. అలాగే ఆ శివయ్య మిమ్మల్ని ఖచ్చితంగా ఈ పరిస్థితి నుండి బయటపడేస్తాడు. అలాగే ఈ యొక్క కుంభరాశి జాతకులు ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయండి. ఈ విధంగా వీలు కాని వారు మీ ఇంట్లో శివలింగం ఉంటే ఆ శివలింగానికైనా అభిషేకం చేసుకోవచ్చు. ఇక ఇలా కూడా వీలు కాదు అని అనుకునేవాళ్ళు నిత్యం శివారాధన చేసుకుంటూ మీ సమయాన్ని గడపండి. అలాగే మీ మనసులో ఉన్న బాధను ఆ శివయ్యకు చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక ఇటువంటి దైవారాధన అనేది మీకు మీరు చేసుకోవడం ద్వారా మీకు ఎలాంటి ఇబ్బందులు ప్రమాదాలు అనేవి రాకుండా ఈ ఆరాధన వల్ల మీకు సంబంధించినటువంటి ఎటువంటి ప్రమాదాల నుంచైనా సరే మీరు ఖచ్చితంగా బయటపడతారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ జనవరి 1, 2, 3 తేదీల్లో మీ యొక్క జీవితానికి అలాగే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇక ఈ కీలక నిర్ణయాన్ని మీ కుటుంబ సభ్యులు కూడా ఆమోదిస్తుంటారు. దీనివల్ల మీకు మానసికమైన ప్రశాంతత, ఆనందం, సంతోషం అనేది లభిస్తుంది. ఇది మీ యొక్క జీవితానికి సంబంధించిన చాలా ముఖ్యమైన కీలకమైన అంశంగా మారుతుంది. ఇది మీ కెరీర్ పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా అభివృద్ధిని తీసుకురాబోతుంది. అదేవిధంగా ఆర్థిక పరంగా ఈ సమయంలో మీకు అద్భుతంగా ఉండబోతోంది. అయితే మీరు మాత్రం ఈ సమయంలో ఆలోచించకుండా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీరు విలాసవంతమైన వస్తువుల కోసం అలాగే మీ జీవిత భాగస్వామి కోసం ఈ నెల చివరి వారంలో పెట్టుబడుల ద్వారా లేదా ఏదైనా ఆస్తిని అమ్మడం ద్వారా ఊహించని లాభాలు రావచ్చు. అయితే ఈ నెలలో పెద్ద పెట్టుబడులు పెట్టడం మీకు అంత మంచిది కాదు. ఇక ఈ యొక్క కుంభరాశి వారు ఇంట్లో నిజాయితీగా ఉండాలి, తక్కువగా మాట్లాడాలి. మీ పిల్లలు వారి వారి పనుల్లో బాగా రాణిస్తారు, మీకు సహాయం కూడా చేస్తారు. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేస్తారు లేదా కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో ఈ కుంభరాశి వారు వాహనాలు నడిపేటప్పుడు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మానసిక ఇబ్బందులు, సమస్యలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక విద్యార్థులు చదువులపైన దృష్టి పెట్టాలి. అదేవిధంగా వ్యాపారస్తులకు ఈ సమయంలో మంచి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి. వ్యాపారం అనేది చాలా బాగా జరుగుతుంది. అలాగే పెట్టుబడుల వల్ల కూడా మీకు ఆర్థిక లాభాలనేవి చాలా అద్భుతంగా రాబోతున్నాయి. అయితే ఈ యొక్క కుంభరాశి వారు తమ జీవితంలో ఉండేటటువంటి ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకోవడానికి మీరు ప్రతిరోజు శివారాధనతో పాటుగా విష్ణు సహస్రనామాలు కూడా చదవండి లేదా వినండి. అలాగే ఈ రాశివారు పేదలకు అన్నదానం చేయండి. మీకు ఉన్న దాంట్లో మీ స్తోమతను బట్టి డబ్బు లేదా వస్త్రదానం రూపంలో అనాథలకు సహాయం చేయండి. అలాగే గోమాతకు రాత్రి నానబెట్టిన ఉదయం ఆహారంగా గోమాతకు అందించండి. ఈ విధంగా మీరు చేసినట్లయితే మీ యొక్క కుంభరాశి వారి జీవితంలో ఎటువంటి కష్టాలు, ప్రమాదాలు అనేవి దరిచేరవు. అలాగే మీరు చేసే పుణ్యకర్మల ఫలితం ఖచ్చితంగా మీరు పొంది తీరుతారు. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు మేము చెప్పిన నియమాలు పాటిస్తే రాబోయే రోజుల్లో మీకు అంతా శుభమే కలుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.